నమస్కారం. మహతి భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వనజ రామశెట్టి గారిని మనం గురు చరిత్ర గురించి, దానికి చేయవలసిన పద్ధతులు, పాటించవలసిన పద్ధతుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. సో మనకి గురు చరిత్ర అంటే అందరికీ చాలా సింపుల్ అని అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని సరిగ్గా పాటించకపోతే మనకు జరిగే నష్టాలు కూడా అలానే ఉంటాయని అంటూ ఉంటారు. సో ఆ గురు చరిత్రని అసలు ఎలా పాటించాలి? అయితే ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు పూజలో తెలవకుండా చేసిన తప్పులకి భగవంతుడు క్షమించేస్తాడు. ఓకే, సో పొరపాటు జరిగిన పనిష్మెంట్స్ అయిపోతాయి అని అనుకోవద్దు అక్కడ. ఓకే, అయ్యో నా వల్ల ఇంత తప్పు అయిపోయింది, సో తెలవక చేసాం కాబట్టి. తెలిసి చేసినప్పుడు కూడా భగవంతుడు మనం పనిష్ చేయడు, కానీ మనకు రావాల్సిన ఫలితం మనకు రాదు, అంతే అంటాడు అనమాట. నీకు తెలిసి తప్పులు చేస్తున్నావు కాబట్టి నువ్వు దేనికోసం అయితే చేస్తున్నావు ఆ ఫలితం నీకు దక్కదు, అంతేగాని భగవంతుడు మనల్ని పనిష్ చేస్తాడు అన్న భయం. పనిష్మెంటే కదా. పనిష్మెంట్. చాలా మంది ఏదో చిన్నగా ఏదైనా ఎక్కడైనా అయిపోయి వాళ్ళు ఏదైనా సగంలో పూజ ఆపేసి ఏదైనా వెళ్ళినప్పుడు చిన్నగా వాళ్ళకి ఏదైనా అయితే ఆ పూజ చేయలేదు కాబట్టి మాకు ఇట్లా అయిపోయింది అని ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ టైంకి మనకు ఆ గ్రహాలు మన జాతకం ప్రభావం ప్రకారం ఆ గ్రహాలు బాగోలేనప్పుడు అలా అవ్వాల్సి ఉంది కాబట్టి అయ్యింది. సో ఫస్ట్ అదొకటి. అయితే గురు చరిత్ర చదవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం చేసే పూజ మీద మనకు నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. నమ్మకం లేకుండా ఎవరో చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దాం అన్ని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రయల్ బేసిస్ లో చేద్దాం అయితే అవ్వింది, ఒకవేళ అవ్వలేదు ట్రై చేసే వాళ్ళకి ఎవరికి ఏది అవ్వదు. అది నమ్మి మీరు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా షార్ట్ 100% మీరు దేనికోసం అయితే ఆ పారాయణం చేశారో ఆ ఆశీర్వాదం మనం భగవంతుడి దగ్గర నుంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఈ పుస్తకం చదివినప్పుడు ముందు మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి. ఏ పూజ చేయాలనుకున్నా కానీ చాలా మంది మొక్కు వేస్తూ ఉంటారు, 41 రోజులు నేను పలానా పారాయణం చేస్తాను, లేకపోతే హనుమాన్ చాలీసా రోజుకి 21 సార్లు చదువుతాను అంటూ ఉంటారు. వాళ్ళ టైంని బట్టి వాళ్ళకున్న అంటే వృత్తి వ్యాపారాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయి, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి, అవన్నిటి నుంచి వాళ్ళు టైం కేటాయించగలుగుతారా అన్నది ఫస్ట్ ఒకటి చూసుకోవాలి మనం. లేదు అంటే మీరు రోజు 5 గంటలకు లెగిస్తే పొద్దున్నే 4 గంటలకు లేసి మీ పనులు మొదలు పెట్టాలి. ఒక సాక్రిఫైస్ అవసరం, ఎక్కడో ఒక దగ్గర ఒక సాక్రిఫైస్ ఉంటేనే మనం చేసే పూజలకి ఫలితం, మనం చేయాలనుకున్నది చేయగలుగుతాం. గురుచరిత్ర విషయంలో కూడా అంతే. గురుచరిత్ర ఒక్కొక్క చాప్టర్ చదువుతున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి చాప్టర్స్, చాలా ఒక 30-40 పేజీలు ఉంటది కదా ఒక్కొక్క చాప్టర్. అంత పెద్దగా ఉన్నప్పుడు మనం అది పెట్టుకొని కూర్చున్నప్పుడు ఇంకా ఎన్ని పేజీలు ఉంది అని పేజెస్ తిప్పుకుంటూ వెళ్ళడం కాదు. ఫస్ట్ మెంటల్గా 1 అవర్ గురుచరిత్ర రోజుకు గంట సేపు, మార్నింగ్ 4 to 5 6 to 7 అన్ఇంటరప్టెడ్గా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా కూర్చునేలాగా ఒక ప్లేస్లో కూర్చొని భగవంతుడు ఆరాధన చేస్తూ గురుచరిత్ర చదివి పెట్టేయడం అంతే. మనం మధ్యలో కొన్నిసార్లు ఆపేయాల్సిన పరిస్థితులు వస్తాయి, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చో, ఏదైనా హౌస్ ఎమర్జెన్సీ వచ్చో, మీరు ఆఫీషియల్గా ఎక్కడికైనా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ, అట్లాంటప్పుడు ఓకే, నో ప్రాబ్లం. లేదు మీకు బద్ధకం వచ్చి అబ్బా నాకు చదవాలని ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మాత్రం అది అంటే మీరు చదివే ఫలితం ఏమీ ఉండదు దానికి. ఓకే, ఇది ఒక ఆప్షన్. అట్లా ఒక ఫిక్స్ చేసుకొని వారం రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ చేస్తానని కంప్లీట్ చేసుకోండి. లేదు ఇంకొక ఆప్షన్, రెగ్యులర్గా నాకు గురు చరిత్ర ఏదో ఒకటి రోజు చదువుకుంటే బాగుంటది అని కొంతమందికి ఉంటుంది. అందులో మీకు ఓపెన్ చేసి మీకు నచ్చిన ఒక 2-3 పేజెస్ చదివి రోజు, అది ప్రతిరోజు అనమాట, ఇయర్ మొత్తం ప్రాక్టీస్, అది కూడా పర్వాలేదు, అట్లా కూడా చేయొచ్చు. కాకపోతే మీరు ఏదైనా ఒక కోరికతోటి భగవంతుడిని అడిగినప్పుడు వారం రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. చెయ్యనంత మాత్రాన ఏదో అయిపోతుంది ఎట్లా, చరిత్ర అంతా వారం రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. వారం రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారు. గురు చరిత్ర అంతే కదా, 1 వీక్, ఈ వారం ఈ గురువారం నెక్స్ట్ బుధవారానికల్లా అయిపోవాలి. ఆ గురు చరిత్ర అనేది ఎక్కువ దేనికోసం చేస్తారని? ఇప్పుడు గురువు అంటే మనం గురువుగా భావించే ఎవరైతే ఉన్నారో, రాఘవేంద్ర స్వామి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా, ఇలా మనం గురువుగా, మనం ఎక్కువ గురు చరిత్ర అంటే సాయిబాబా పారాయణం చేస్తూ ఉంటాం, దత్త చరిత్ర చదువుతూ ఉంటాం. అయితే మనకి గురుబలం బాగుండాలి. గ్రహాలన్నిట్లో పవర్ఫుల్ గ్రహం గురు గ్రహం అనమాట. సో ఆ గురుగ్రహం బాగున్నప్పుడు మనకు అన్ని రకాలుగా, నాలెడ్జ్ పరంగా, ఫైనాన్షియల్గా, జాబ్స్ పరంగా అన్ని రకాలుగా మనకి ఫేవరబుల్గా ఉంటుంది గురుగ్రహం. కాబట్టి ఆ గురుగ్రహ అనుగ్రహం ఉండాలి అంటే మనం గురువులను ఎక్కువగా మర్యాదపూర్వకంగా చూసుకోవాలి. అయితే మనం గురువుగా భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని పూజిస్తూ వాళ్ళ చరిత్ర చదువుతూ గురుగ్రహాన్ని కూడా పూజ చేసుకుంటూ ఉంటే మనకి మంచిది. ఈ గురు బలం బాగుంటది అన్నమాట. సో కొంతమంది నేను చూసిన వరకు అని అన్నారు, పెళ్లి కాకముందు ఇన్నిసార్లు చేయాలి ఈ గురు పూజ గురు చరిత్ర అనేది అని అంటూ ఉంటారు. మళ్ళీ పెళ్ళయ్యాక ఇన్నిసార్లు చేయాలి, అది నిజమేనా? అట్లా ఏం లేదు. అవన్నీ కొత్త కొత్తవి ఏవో ఎక్కడెక్కడి నుంచో అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటి ఇక్కడ చాలా మందిని భయపట్టేసే ప్రాసెస్ ఏం కాదమ్మా. ఇక్కడ ఏ పూజ చేసినా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు అందరితోటే అయిపోతూ ఉంటాయి. ఆ తప్పులు అవ్వకుండా మనం 100% పర్ఫెక్షన్ తోటి ఎవ్వరు చేయలేం కదా. నువ్వు గాని నేను గాని పెద్ద పెద్ద వాళ్ళు కూడా పర్ఫెక్షన్ గా చేయలేరు. ఎక్కడో చిన్న తప్పు దొలుతుంది. అట్లా అని కొత్త కొత్తవి ఏవేవో తీసుకొచ్చేసి ఇంత లోపల కంప్లీట్ చేయకపోతే మీకు ఏదో పాపం తగిలేస్తుంది, ఏదో అప్సైడ్ డౌన్ అయిపోతుంది, అట్లాంటివన్నీ అనకూడదు. అట్లా ఏం లేదు. మీరు పెళ్లి కావాలి అనుకుని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పుస్తకం ఒకసారి చదవండి. అయిపోయిన తర్వాత అది మనకు మీద డిపెండ్ అయి ఉంటది. నేను అనుకుంటాను నాకు ఈ పని అవ్వాలి, నేను గురు చరిత్ర మొత్తం 4 నెలలు కంటిన్యూస్ గా చదువుతానంటే నేను 4 నెలలు చదువుతాను. పెళ్లి అయిపోయాక ఇంకో 10 సార్లు చదువుతానంటే 10 సార్లు చదవాలి అంతే. మీరు మొక్కుకోవడం దాన్ని బట్టి ఉంటది అంతే తప్పిస్తే ఎవరో చెప్తే అయిపోయేది కాదు అది. మరి ఈ గురు చరిత్ర చదివేటప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి? గురు చరిత్ర చదివేటప్పుడు ఫస్ట్ నియమాలు ఏంటి అంటే, మనము వాక్ శుద్ధి అంటాం కదా, నోరు అదుపులో పెట్టుకోవాలి. చెడు ఆలోచనలు, ఇంకొకరికి చెడు జరగాలని, ఇలాంటివన్నీ ఫస్ట్ మైండ్లోంచి తీసేయాలి. మనసు ఎంత ప్యూర్గా ఉంటే మనం చేసే పూజలకు అంత ఫలితం ఉంటది. కాబట్టి ఫస్ట్ మనసు ప్యూర్ గా ఉంచుకోండి. చాలా మంది ఏదో కుళ్ళు కుతంత్రాలతో ఎటువంటి పూజ చేసినా దాని ఫలితం 0, ఏమీ దక్కదు. చాలా మంది టెస్ట్ అండ్ ట్రయల్ మోడ్స్ లో చేస్తూ ఉంటారు. అట్లాంటివి మనస్ఫూర్తిగా నేను చేస్తే భగవంతుడా నేను నీకు సరెండర్ చేసేసుకుంటున్నాను, నన్ను నువ్వే శరణం అని చెప్పి అప్పుడు చదివినప్పుడు తప్పకుండా ఆ పనులు అయిపోతూ ఉంటే, మీరు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు ఏంటి అంటే, కాస్త అన్ని రోజుల్లో కాస్త నాన్ వెజ్ వాటికి దూరంగా ఉండడము, వ్యసనాలు ఏమైనా మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అట్లాంటివి ఉంటే వాటి గురించి కాస్త దూరంగా, అంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఉంటే వాటి నుంచి కాస్త దూరంగా ఉండి ఉదయాన్నే లేవడము రెగ్యులర్గా ఒక టైం టు టైం అనమాట. ఈ రోజు ఏ టైంకి ఆ పుస్తకం చదివారో ప్రతి వారం రోజులు మొత్తం అదే టైంకి చదువుకునేలాగా చూసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు తోచినంత ఎవరికైనా కొంచెం దానం, ఎవరికైనా తినడానికో ఏదో ఒకటి లేని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే సరిపోతుంది అంతే. ఓకే. సో ఈ గురు చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే.